గైస్ మెయిన్ ఏంటంటే దురంధర్ 2 మూవీ పార్ట్ 1 మూవీని బీట్ చేస్తుందా లేదా అనే డౌట్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా బాగా వినండి. ఫస్ట్ బాహుబలి మూవీ వచ్చింది. బాహుబలి ఫస్ట్ పార్ట్కి ఎంత 600 కోట్లు వచ్చింది అండ్ సెకండ్ పార్ట్కి 1800 కోట్లు, ఆల్మోస్ట్ ట్రిపుల్. అర్థమైందా? అండ్ పుష్ప 2 వచ్చింది. పుష్ప 2కి ఫస్ట్ పార్ట్కి ఎంత 360 కోట్లు ఎంతనో వచ్చింది అండ్ సెకండ్ పార్ట్కి ఎంత 1800 కోట్లు, అంటే ఆల్మోస్ట్ ఎంత 6 టైమ్ ఎక్కువ వచ్చింది. అర్థమైందా? 6 టైమ్ ఎక్కువ వచ్చింది. కేజీఎఫ్ మూవీకి ఏమో వరల్డ్ వైడ్ 250 CR ఎంతో వచ్చింది అండ్ పార్ట్ 2కి 1200 కోట్లు, 1300 కోట్లు అనుకోవడం ఆల్మోస్ట్ ఎంత, ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ. అర్థమైతే 5 టైమ్స్ ఎక్కువ. కానీ దురంధర్ మూవీకి ఎంత వచ్చింది ఫస్ట్ పార్ట్కి 1400 కోట్లు, అంటే పార్ట్ 2 కొట్టాలంటే ఈజీగా ఒక 3-4 కోట్లు కొడితే అప్పుడు ఈ రేంజ్ అనమాట. అర్థమైంది? పుష్ప, బాహుబలి, కేజీఎఫ్ 2 రేంజ్ అనమాట. లేదంటే దానికన్నా తక్కువనే. అర్థమైంది? ఈ మూవీ ఈజీగా ఒక 2000 కోట్లు కూడా కొడుతుందా లేదా, కానీ పార్ట్ 1 మూవీ కంటే ఎక్కువ హిట్ కాదు, అదే పక్క రాసి పెట్టుకుని. ఎందుకంటే కేజీఎఫ్, బాహుబలి, పుష్ప 2కి అసలు ఫస్ట్ పార్ట్కి ఎన్ని తక్కువ పైసలు వచ్చినాయి, అదే పార్ట్ 2కి అయితే అసలు ఎంత వచ్చినాయి బాబు. అసలు టీబాల్, చోబాల్, పజిబాల్ అసలు ఎన్ని రేట్లు అంటే అసలు చెప్పాలి మన అంత ఘోరంగా పైసలు వచ్చినాయి. కానీ దీనికి పార్ట్ 1కి 14 వచ్చినాయి. కాబట్టి సెకండ్ పార్ట్కి దానికన్నా డబ్బల్ అయినా వస్తుందా లేదా అనే డౌట్. అర్థమైంది? డబ్బల్ అంటే ఆల్మోస్ట్ ఎంత 1400 కోట్లు వచ్చినాయి, అంటే 2800 కోట్లు రావాలి పార్ట్ 2కి, అంతే ఆల్మోస్ట్ అప్పుడు డబ్బుల్. అర్థమైందా? సో గైస్ మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో గైస్ దురంధర్ 2 మూవీ కదా, పార్ట్ 1 కన్నా డబల్ పైసలు వస్తాయి లేవా కామెంట్ చేయండి. చాలా ఫస్ట్ డే కలెక్షనే 500 కోట్లు కొట్టాలి, అప్పుడైతే ఆ టార్గెట్ని రీచ్ అవుతుందేమో. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డూట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.